హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన గాయత్రి గారు విజయనగరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మరణాంతర జీవితం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి గురువు గారంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకి నా ఆత్మ ప్రణామాలండి. ఎంతో అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి కూడా ధన్యవాదాలు. ఈ క్లాస్ ఎవరైతే వింటున్నారో, వినడానికి వచ్చారో హాస్టల్ మాస్టర్స్ కూడా నా ఆత్మ ప్రణామాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రతి ఒక్కరం జన్మ తీసుకుంటున్నాము, అలానే మరణిస్తున్నాము. కానీ ఇక్కడ ఏంటి, మనం మరణం అంటే ప్రతి ఒక్కరికి భయమే. ఎందుకు అంటే అక్కడ మరణించేది భౌతిక శరీరమే, కానీ దానికి అతీతంగా ఉన్నది ఆత్మ అని అందరికీ తెలియదు అనమాట. ఎవరికి తెలుస్తుంది? ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న వాళ్ళకి, స్పిరిచువల్ నాలెడ్జ్ తెలుసుకున్న వాళ్ళకి, తెలుసుకున్న ఆసక్తి ఉన్న వాళ్ళకి దీని గురించి తెలుస్తుంది అనమాట. అంటే ఏంటి, మనము అంటే ఈ భౌతిక శరీరం కాదు, దీనికి అతీతంగా ఉన్నది మన సూక్ష్మ శరీరం, ఆత్మ ఏదైతే ఉన్నదో అదనమాట. సో మనం పొద్దున్న లేస్తాము, లేచిన నుంచి వర్క్స్ అన్ని చేసుకుంటూనే ఉంటాము, రాత్రి పడుకుంటాము, మళ్ళీ రాత్రి పడుకొని పొద్దున్న లేస్తాము. అంటే ఎంతమందికి మనకు తెలుసు గ్యారంటీగా మనం పొద్దున్న లేస్తామనే విషయం? సో అది కూడా ఏంటి, మనం రాత్రి పడుకునే స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితి కూడా అదేంటి, తాత్కాలిక మరణం అన్నమాట. అంటే ఏంటి, మనం నైట్ పడుకుంటే పొద్దున్న లెగుస్తామా అనేది గ్యారంటీ లేని మన దీంట్లో అది కూడా మనకు తెలుసుకోవాలన్నమాట. ఏంటి, మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఏ విద్య నేర్చుకుంటున్నాము, అసలు మరణం అంటే ఎందుకు మనకి భయము అంటే, మనకి ఫిజికల్ గా కనిపిస్తున్న మనిషి కనపడరు, ఇంకా దాని గురించి మనకి బంధం ఉండదు ఆ మనిషితో. అంటే ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తితోనూ, మనం కొంతమంది వ్యక్తులతో మనం ఏవైతే బంధాలు ఏర్పరచుకుంటున్నామో ఆ బంధాలతో మనం పూర్తిగా ఉండిపోయామన్నమాట. అందుకు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మరణం అంటే భయం. కానీ అసలు మరణం అనేదాన్ని, అసలైన శాస్త్రాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దాన్ని కూడా మనం ఎంతో అద్భుతంగా మనం వెల్కమ్ చెప్తామన్నమాట. అంటే తెలుసుకోవాలి అసలు. అంటే మరణించిన తర్వాత ఎక్కడికి మనం వెళ్తాము, మన జీవితం ఏంటి, ఎలా ఉంటుంది అని ఆ శాస్త్రం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడాను. సో ఆ మనం పుట్టిన దగ్గర నుంచి ఎంతో మంది వ్యక్తులు మనం చూసుంటాము. మన తాతలు, మన అమ్మమ్మలు, అలానే మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఎంతో మంది అన్నమాట. ఏంటి, ఎంతో చాలా మంది కూడా ఆ ఈ యొక్క భూలోకాన్ని విడిచి ఉన్నత లోకాలకు వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళందరినీ మనం ఆలోచిస్తే ఒకానొక ప్రేమ బంధంతోనూ, స్నేహ బంధంతోనూ ఈ ఈ విధంగా మనకి బంధాలు ఏర్పడి ఉన్నాయి. సో ఒక వ్యక్తి మనకి దూరంగా వెళ్ళిపోతున్నాడంటే మనలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ గాని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి గాని ఏవైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీ అంతా కూడా మారిపోతుంది. మనం కూడా దుఃఖంలో మునిగిపోతాం అన్నమాట. అంటే ఎందుకు దుఃఖంలో మునిగిపోతాము? ఈ మనకి కనిపిస్తున్న వ్యక్తి, శారీరకంగా ఉన్నటువంటి, శరీరంతో ఉన్నటువంటి వ్యక్తి ఈ భూలోకంలో ఇంకా మనకు కనిపించడు, ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? అసలైనది ఆ విద్య నేర్చుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మరణాన్ని ఎంతో అద్భుతంగా, ఇది కూడా మనకు అద్భుతమైనటువంటి జీవితమే ఇది కూడాను అని మనకు మనం తెలుసుకుంటాం అన్నమాట. అది ఎలా తెలుసుకుంటాము? మన యొక్క గురువుల యొక్క బోధనల ద్వారా తెలుసుకుంటాము, స్వాధ్యాయం ద్వారా తెలుసుకుంటాము. అలాగే ఎంతో మంది మాస్టర్స్ ఆ యొక్క అనుభవాలు అనుభవంగా అనుభవించి
అంటే ఆఫ్టర్ డెత్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని కొంతమంది అనుభవించి బుక్స్ రాసిన వాళ్ళ యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి చదవడం వల్ల కూడా వాళ్ళ యొక్క మన సజ్జన సాంగత్యంలో కూడా వీటిని తెలుసుకుంటాం అన్నమాట. అంటే ఏంటి, మనకి కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రతి ఒక్క జీవి కూడా ఇక్కడ భూమి మీద జన్మ తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి టైం వస్తే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ ఈ భూమి మీద మనం నేర్చుకోవాల్సిన విద్య ఏదైతే ఉన్నదో, ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఉన్నదో, అట్లానే ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యను కూడా మనం నేర్చుకోవాలన్నమాట. అప్పుడేమవుతుంది, మనం ఏ స్థితిలో ఉంటున్నాము, మనం ఏ విధంగా చేస్తున్నాము అనే ప్రతి ఒక్క విషయం మీద కూడా మనకి ఎరుక వస్తుంది. సో ఇదంతా మనకి తెలియాలంటే అసలైన విద్య ధ్యాన విద్యని మనం నేర్చుకోవాలి. ధ్యాన విద్యని అభ్యసించాలి మనం. ఎప్పుడైతే ధ్యాన విద్యను అభ్యసిస్తామో మనకి ఈ యొక్క స్థితి ఎలా ఉంటుంది, ఈ యొక్క మరణానంతరం ఏం జరుగుతుంది మనకి అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. అంటే ఏంటి మరణానంతరం తర్వాత ఏంటి? అసలు ఇంతవరకు ఈ మాట్లాడుతున్న వ్యక్తి ఏమవుతాడు? ఈ శరీరం ఏమవుతుంది? ఈ శరీరంతో ఉన్న బంధం ఏమవుతుంది? నేను అంటే కనిపించే ఈ శరీరం ఉంది కదా! ఈ యొక్క శరీరం ఆహ్, అతుక్కుని ఉన్నటువంటి ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? దాన్ని మనం తెలుసుకోవాలనమాట. కానీ ఏంటి, ఈ భౌతిక ప్రపంచంలోని సాధారణంగా ఉన్నటువంటి మార్పనమాట ఇది. అంటే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన మార్పు ఆధ్యాత్మిక విద్య, మరణానంతరం ఈ యొక్క శరీరం ఈ భూమి మీద పని అయిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అంటే మన ఈ ఆత్మ మన యొక్క ఈ శరీరానికి ఒకానొక సిల్వర్ కార్డ్ అని చెప్పేసి ఒక వెండి ప్రోగు మనకి ఆ యొక్క భగవంతుడికి మన యొక్క ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో దానికి అనుసంధానమై ఉంటుందంట. ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలోని మనం ఏదైతే చేయాల్సిన కర్మలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే కార్యక్రమాలున్నాయో, మనము ఇన్ని శ్వాసల్ని భూమి మీద తీసుకొని వస్తామనమాట. ఎప్పుడైతే ఆ శ్వాసలు అయిపోతాయో అప్పుడేమవుతుంది, మన ఈ దేహం నుంచి ఆ యొక్క వెండి ప్రోగు అనేది ఉంటుంది. ఆ వెండి ప్రోగుకి మన శరీరానికి డిస్కనెక్ట్ అయిపోతుందనమాట. ఎప్పుడైతే ఆ యొక్క సిల్వర్ కార్డ్ అని చెప్పేసి అది ఎప్పుడైతే ఆహ్, డిస్కనెక్ట్ అవుతుందో అప్పుడేమవుతుంది, ఈ యొక్క కనిపిస్తున్నటువంటి ఇందులో ఉన్నటువంటి శివం ఎక్కడైతే ఆ శ్వాస ఏదైతే ఉన్నదో, ఆ శ్వాసను మన శరీరం నుంచి ఎప్పుడైతే బయటికెళ్ళిపోతుందో, ఈ శరీరము శవంగా మారిపోతుందనమాట. అంటే ఇంకేం ఉండదు మనకి ఈ శరీరంలో. అంటే మనము అంటే చెప్పుకున్నటువంటి ఆత్మ ఇంక మన ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోతుందనమాట. అంటే ఆహ్, ఎలా మన ఫ్రెండ్సు అలానే ఎక్కడికో వెళ్తున్నారు, ఏదో ఊరెళ్ళిపోతున్నారు అంటే కనిపించకుండా వెళ్ళిపోతున్నారంటేనే మనకి ఎంతో బాధపడిపోతాం. అంటే అబ్రాడ్ ఎళ్ళిపోతున్నారు. మనకింకా ఫ్రీక్వెంట్‌గా మనం కలవడం ఉండదు అని ఆహ్, అంత దుఃఖం ఉంటుంది. అలాంటిది మనతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ భూమి మీద ఇంకా ఆయన యొక్క ఏదైతే హ్మ్, ఈ భూమి అంతా కూడా అద్భుతమైన పాఠశాల. అంటే నాటక రంగం. ఆయన పాత్ర ఏదైతే ఉన్నదో, ఆ పాత్ర అంతవరకు ఉన్నదో అది చేసేసుకొని ఇంక వెళ్ళిపోవని టైం ఎప్పుడైతే వస్తుందో, ఆ సమయం మనకి ఆహ్, ఎరుకతో లేకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అంటే ఏంటి? ఈ స్థితి, ఈ ఉన్న స్థితి మనం ఆధ్యాత్మికంగా ఆత్మస్థితి అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకంట యోగులకి మన ఈ యొక్క శరీరం నుంచి ఒకానొక ఆ సిల్వర్ కార్డ్ ఏదైతే తెగిపోతుందో తెగిపోయేటప్పుడంట ఆహ్, ఒక పొగ మంచులాగా మన సోల్ ఏదైతే ఉన్నాదో అది యోగులకు కనిపిస్తుందంట. అంటే ఏంటి? ఎవరైతే దివ్య దృష్టితో ఆధ్యాత్మిక స్థితిలో ఉంటూ, సాధన చేస్తూ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ఆ యొక్క ఆ స్థితి తెలుస్తుందనమాట.
ఎప్పుడైతే ఆ స్థితి కనిపిస్తుందో అక్కడ ఏంటి మనకి తెలియదు. అంటే మన శరీరంతో అటాచ్మెంట్ గా ఇంతవరకు ఉన్నది ఏంటి, మన సోల్ అన్నమాట, మన ఆత్మ. సో అది దేనితో కనెక్ట్ అయ్యింది మన శరీరానికి, ఒక సిల్వర్ కార్డ్ అన్నమాట. అంటే ఒక వెండి ప్రోగు అన్నమాట దానికి. ఈ ఈ యొక్క శరీరము ఎక్కడైతే మరణించిందో ఆ ప్లేస్ లో ఉండేటప్పుడు మనకి కొంత ఎత్తులోని మన సోల్ ఏదైతే ఉన్నదో ఆత్మ దానికి చుట్టూగా తిరుగుతూ ఉంటుందంట. సో మన చుట్టూ బంధువుల్ని చూస్తాము, మన స్నేహితుల్ని చూస్తాము. అంటే ఆ ఆ, ఎలా అయితే ఉమ్, ఆ, కొంత వరకు కూడా మన శరీరం లోకి మన ఈ యొక్క ఆత్మ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ సిల్వర్ కార్డ్ కనెక్టివిటీ తెగిపోయిందో, డిస్కనెక్ట్ అయిపోయిందో, మనం ఇంకా మన శరీరంలోకి వెళ్ళాలనుకున్నా ఇంక వెళ్ళలేము. చూడండి, మనం రాత్రి పడుకుంటాము, ఎంతో డీప్ స్లీప్ అవుతుంది. డీప్ స్లీప్ అయ్యేటప్పుడు ఆ మనం ఇంకా మెలకువ వస్తుంది అనేసరికి మనం టక్మని లేచి కూర్చుంటాము. అంటే మరి ఎంత నిద్దట్లో ఉన్నా మనకి మెలకువ వస్తుంది. అదేంటి అంటే మన ఈ యొక్క శరీరంతోని ఆ యొక్క సిల్వర్ కార్డ్ ఏదైతే ఉన్నదో, ఆ వెండి ప్రోగ్ ఏదైతే ఉన్నదో మన శరీరానికి దానికి కనెక్టివిటీ అన్నమాట. మన ఈ భౌతిక శరీరం ఏదైతే ఉన్నదో ఇది ఇంక కదులుతుంది అనే టైం కంట మన యొక్క ఈ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అది చాలా తొందరగా మన శరీరంలోకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ వెండి ప్రోగ్ ఏదైతే ఉందో అది మన ఆత్మని మళ్ళీ తీసుకొని మన శరీరంలోనికి వచ్చేస్తుంది. ఇది మన పిరమిడ్ మాస్టర్స్ లో చాలా మంది సూక్ష్మ శరీర యానం అని చెప్పేసి, ఆస్ట్రల్ ట్రావెల్ అని చెప్పేసి చేసి ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుందన్నమాట. ఏంటి, మనం పడుకునే ఉంటాము, ఆ శరీరం ఎప్పుడైతే ఇంక కదులుతుంది అనే స్థితి ఏదైతే ఉంటుందో ఆ టైం కంటే మన ఆత్మకు తెలుస్తుందంట. నా శరీరం ఇక్కడ ఉంది కదా, ఇంక కదులుతుంది అనే టైంకి మన సోల్ వచ్చి మన బాడీలోనికి కనెక్టివిటీ అవుతుంది. సో అటువంటి ఏదైతే ఉన్నదో ఆ సిల్వర్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయిపోతుందో ఇంకా మన శరీరానికి మన ఆత్మకి కూడా రెండింటికి కూడా ఇంక ఎటువంటి సంబంధం ఉండదన్నమాట. మనం ఏ జ్ఞానాన్ని తీసుకోవాలనుకున్నా, మనకి ఏదైనా మెమొరీలో ఉండాలనుకున్నా, మన యొక్క స్థితి, మన జ్ఞాన పరిధిలో ఏవైనా తెలుసుకోవాలనుకున్నా కూడా మనం ఎక్కడ తెలుసుకుంటామంట, ఈ యొక్క సిల్వర్ కార్డ్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా, అంటే ఈ వెండి ప్రోగ్ ఏదైతే ఉన్నదో దాని ద్వారానే మనం అంతా కూడా గ్రహిస్తామంట మనం. అలానే ఆ ఈ మొత్తం ఈ బాడీ అంతా కూడా ఎప్పుడైతే ఇంకా మరణానికి దగ్గర అవుతుంది అనే టైంకి మన శరీరంలోని చాలా ప్రకంపనాలు స్టార్ట్ అవుతాయంట. చూడండి, ఆమ్, ఎవరైనా ఇంక చనిపోయే ముందు ఆ చాలా బాగా మాట్లాడతారు. ఇంకా ఆ, ఇంకా డెత్ ఆఫ్ దీనికి వెళ్ళిపోయేటప్పటికి ఇంకా లేరు, ఇంకా చనిపోతాడు అనే టైంకి కొంతమందికి ఏంటవుతుందంటే ఆ మాట్లాడతారు, అన్ని రకాలు చేస్తారు, చేసి సడన్ గా ఇంకా బాడీ వెకేట్ చేసేస్తారు అనమాట వాళ్ళు. అంటే ఇంకా అక్కడ అయిపోతుంది. అంటే ఏంటి, వాళ్ళు ఆ అక్కడ ఉన్న స్థితి ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి వాళ్ళు పూర్తిగా ఆ స్థితిని ఆ ఆ ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉన్నదో మళ్ళీ ఆ సూక్ష్మ శరీరము మన శరీరంలోనికి వెళ్ళి అక్కడ మళ్ళీ అందరికీ అన్నమాట, ఏంటి, ఓకే వీడు బతుకుతాడు, ఈయన ఇంక పర్వాలేదు, ఇంకా దాంట్లోంచి బయటకు వచ్చేసి అనే టైంకి ఒక ఆశ అన్నమాట. మనిషికి ఆశ కల్పిస్తుంది అనమాట. అది చూడండి, నిన్నటి వరకు బాగానే మాట్లాడండి, హాస్పిటల్కి వెళ్ళారండి, ఆ బాగానే ఉన్నాడు, ఇంక ఇంటికి తీసుకుపోతా అనే టైంకి ఇలా అయిపోయిందండి అని మనం చాలా దగ్గర వినే ఉంటాం మనం. అది ఏమవుతుందంట, కరెక్ట్ గా ఆ మన ఆ యొక్క ఈ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో ఈ ప్రాసెస్ అంతటికి కూడా ఆ సిల్వర్ కార్డ్ ఏదైతే ఉన్నదో ఆ సిల్వర్ కార్డ్ ఎప్పుడైతే డిస్కనెక్ట్ అంటే ఆ స్థితి కల్పిస్తుందంట. అంటే బాడీలోని ఇంకా బయటికి రావడానికి వెళ్ళడానికి మూమెంట్ అది చేసేటప్పుడు అంట, చూడండి, ఆ చనిపోయిన వాళ్ళని చూస్తే
అరే గాలి పీల్చుతున్నట్టు ఇంకా కనిపిస్తుంది, ఆ బాడీ మూవ్ అవుతున్నట్టే కనిపిస్తుంది అని మనం చాలా వినే ఉంటాం మనం. ఎందుకంటే మన ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, సూక్ష్మ శరీరం అంటే మన యొక్క సోల్ ఏదైతే ఉన్నదో అది ఆ యొక్క శరీరంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుందంట. ఇంక వెళ్ళడానికి ఇంకేం ఛాన్స్ లేదు ఇంకా అని ఎప్పుడైతే తెలుసుకుంటుందో ఇంకేమవుతుంది, అది ఆ యొక్క శరీరం చుట్టూతా ఇంక తిరుగుతూ ఉంటుంది. కొన్ని ఆత్మలంట ఇంతవరకు ఈ భౌతిక శరీరంతో ఉన్నాం కాబట్టి, ఈ భౌతిక శరీరం మనకి ఆధారంగా ఉన్నది కాబట్టి, దాన్ని చూడ్డానికంట మొత్తం ఆ దహన సంస్కారాలు ఏవైతే జరుగుతున్నాయో, ఆ జరిగినంత వరకు కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుందంట. కొన్ని ఆత్మలేంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఎవరైతే తెలుసుకుంటారో, ఆ ఆత్మలేంటవుతుందంట, ఆహ్, బాడీ శరీరం ఇంకా విడిచిపెట్టేటప్పటికి వాళ్ళ యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నాదో, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఏదైతే తీసుకున్నారో, దానికి తగ్గట్టుగానే అక్కడ వాళ్ళు ఎంచుకున్నటువంటి అనుభూతులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉన్నాదో, ఆ జ్ఞాన పరిధిలోనికి అక్కడ గురువుల యొక్క లేదంటే మాస్టర్స్ యొక్క ఒక కాంతి అన్నమాట. ఎంతో అద్భుతమైనటువంటి కాంతి వాళ్ళకి కనిపిస్తుంటుంది. ఆ కాంతి వాళ్ళకి నిర్దేశం చూపిస్తుందంట. ఇక్కడ ఈ స్థూల శరీరం ఏదైతే ఉన్నదో, ఆ స్థూల శరీరంతో ఒక మరణం అయితే అంటే ఏంటి? ఈ దహన సంస్కారాలన్నీ జరిగిపోతాయి. ఇంకా బాడీ ఇంకేం లేదు ఇంకా. ఇక్కడ ఆత్మ అనేది ఉంది. ఈ ఈ ఆత్మ కూడా ఈ సూక్ష్మ శరీరానికి కూడా మళ్ళీ ఇంకొక మరణం ఉంటుందంట. చూడండి. అంటే ఈ యొక్క శరీరానికి మరణం ఉంటుందంట. అలానే ఈ యొక్క సూక్ష్మ శరీరం ఏదైతే ఉన్నాదో, ఆ సూక్ష్మ శరీరానికి కూడా మరణం ఉంటుందంట. అది ఎలా ఉంటుంది? మనం ఆహ్, ఏదైతే ఎంతో అద్భుతమైనటువంటి ఈ జ్ఞాపకాలు అంటే ఈ జన్మలో మనం తీసుకున్నటువంటి జ్ఞాపకాలు మొత్తం అంతా కూడా మనకి హాల్ ఆఫ్ మెమోరీస్ అని అంటారు. అంటే ఒక జ్ఞాపకాల మందిరంలో మనం ఏవైతే జ్ఞాపకాలు తీసుకున్నామో, ఆ జ్ఞాపకాల అన్నీ కూడా ఎలా ఉంటాయంట, ఒక మళ్ళీ మనం రివైజ్ చేసుకుంటామంట. మనకి సింహలవకనం అని చెప్పేసి మనం బాడీ వెకేట్ చేసిన తర్వాత, మనం ఏదైతే జన్మ తీసుకున్నామో, జన్మ తీసుకున్న దగ్గర నుంచి మరణించే వరకు మనం ఏవైతే కార్యక్రమాలు చేశామో, ఏం ఏం మనం క పొందాము, ఏ అనుభూతులున్నాయి, ఏ అనుభవాలు పొందాము. అనుభూతులంటే మన యొక్క ఈ బంధాలతో ఉన్నటువంటి అక్కతోని, ఫ్రెండ్‌తోని, భర్తతోని వీళ్ళందరితో ఏవైతే ఉన్నాయో అనుభూతులు అవన్నీ అన్నమాట. అనుభవంగా తీసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నది, అలానే ఇంకా మనం ఎవరికైనా ఏదైనా చెయ్యాలి ఆహ్, ఏవైతే చేశామో కార్యక్రమాలు, వర్క్స్ ఏవైతే చేశామో, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అక్కడ మనకి రివైజ్ అవుతూ ఉంటాయంట అక్కడ అంతాను. ఇదిగో నువ్వు ఈ భూమి మీదకి వెళ్ళావు కదా! ఈ భూమి మీదకి నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వేం చేశాను? నేనేం చెందాను? నేనసలు భూమి మీదకి వెళ్ళిన పర్పస్ ఏంటి అసలు నేను? ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి నేను వెళ్ళాను. అంటే ఏంటి జ్ఞానము? ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉంది, నేను అంటే శరీరం కాదు. నేను అంటే ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మ స్వరూపము. ఈ ఆత్మ ఏంటి అంటే, ఆ పరమాత్మలో ఒక అంశగా మనం ఈ భూమి మీదకి వచ్చాము. కానీ అది తెలుసుకోవడానికి మనం ఈ భూమి మీదకి వచ్చి, ఈ సంసారంలోనూ, ఈ యొక్క ఆహ్, ఈ ప్రాపంచిక విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాపంచిక అన్నిటిలో కూడా ఈ ఆత్మ బందీ అయిపోయాను నేను. నేను చేయాల్సిన వర్క్ చేయలేదు నేను. అని చెప్పి, అక్కడ మొత్తం అంతా మెమోరీస్ మన ఈ యొక్క ఆహ్, మన సబ్‌కాన్షియస్ మైండ్ చేతనస్రం ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా అక్కడ ఆ మెమోరీలోని ఉన్నవన్నీ కూడా రివైజ్ అవుతూ ఉంటాయంట. ఎప్పుడైతే రివైజ్ అవుతూ ఉంటాయో, అక్కడ ఏంటంట ఆహ్ మనం తెలుసుకున్నటువంటి ఈ భూమిని విడిచిపెడితే వెళ్ళిపోయిన తర్వాత స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది, యముడుంటాడు.
భటులు ఉంటారు, యమభటులు ఉంటారు. వీళ్ళందరూ ఆ మనం ఎక్కడో ఏదో చేస్తే ఆ ఆ అంటే ఈ యొక్క ఏవైతే మనం ఈ యొక్క పురాణాల్లో విన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం మన ఏదైతే మన సబ్ కాన్షియస్ మైండ్ లో పూర్తిగా నిక్షిప్తమై ఉండిపోతుందో, కొన్ని ఆత్మస్థితిలో ఎలా అయితే ఉంటారో అటువంటి స్థితిలో వాళ్ళేంటి అక్కడ అంటే నరకం ఉంది అనుకుంటే ఆ యొక్క నరక స్థితిలోని వాళ్ళు అలా ఉండిపోతారనమాట. లేదు, ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఆత్మ జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఆత్మ జ్ఞానాన్ని ఎవరైతే పొందారో అక్కడ ఏంటంట మన యొక్క స్థితిని మనం మనకి మనమే ఇవన్నీ కూడా నిర్ణయించుకుంటామంట. అంటే ఎవరో శిక్షలు వేస్తారు, ఎవరో మనకి ఈ విధంగా చేస్తారు అని చెప్పి మన ఏదైతే జ్ఞానం ఉందో అది కాదు. నా యొక్క జన్మకి, నా యొక్క స్థితికి నేనే కారణము. ఎవరు కూడా కాదు అని చెప్పి అక్కడ అదే. చూసుకుంటాం. మనకి ఎవరు ఎక్కడ ఏమీ చెయ్యరు. మన జన్మని మనమే ఎంచుకుంటాము. మనమే తీసుకుంటాము. అక్కడ స్వర్గము లేదు, నరకము లేదు. అక్కడ ఏంటి ఇంకా బాడీ అయిపోయిన తర్వాత పూర్తిగా ఏమవుతుంది? గర్వం ఉండదు, దురహంకారం ఉండదు. అట్లానే ఆ ఇంకా ఏమి మనం ఈ భూమి మీద ఏవైతే ఆ ఆ ఒకరిని మోసం చేసినా గాని, లేదా ఏమైనా అబద్ధం చెప్పినప్పుడు గాని, ఏవైతే ఆ యొక్క స్థితులు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా అక్కడ నేను ఎంతో అద్భుతంగా ఉన్నాను. నేను ఎంతో ఏ పాపము చేయలేదు. అంటే ఎవరికి ఏమీ చెయ్యలేదు. అందరితోని బానే ఉన్నాను అని చెప్పి ఆ భావాలు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగానే అక్కడంట మన స్థితి కూడా ఏర్పడుతూ ఉంటుందంట. మనకి ఇది ఆ రామ్తా గారి యొక్క ఆ జ్ఞానంలో ఉంటుందన్నమాట. ఏంటి మనం యొక్క ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత ఆ విడిచిపెట్టేటప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ లో మన యొక్క స్థితి ఎలా అయితే ఉందో, అంటే మన జ్ఞాపకాల పుట్టలోని చిట్ట చివరగా మనం నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో, మనం ఏదైతే ఆలోచనలతో ఈ భూమి మీద మనం ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్తామో అటువంటి స్థితిలోనే మళ్ళీ మనం జన్మ తీసుకుంటాము. అంటే మనకి మనమే ఇక్కడ ఈ యొక్క సూక్ష్మ శరీరము పూర్తిగా ఆ లోకాలకు వెళ్ళిన తర్వాత తనను మొత్తం అనమాట సింహలావకనం అంటే నేను భూమి మీద పుట్టిన దగ్గర నుంచి నేను ఏమిటి చేశానని చెప్పి అన్ని కూడా రివైజ్ చేసుకుంటుంది అనమాట. రివైజ్ చేసుకున్న తర్వాత ఓహో ఓకే, అయితే నేను ఈ యొక్క స్థితిలో ఇలా ఉన్నాను కదా, దానికి తగ్గట్టుగా నేను అనుభవాలు నేర్చుకోవాలి. ఇం- నేర్చుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఆ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో ఇంకా అద్భుతమైనటువంటి జన్మ తీసుకోవాలి అని చెప్పి తనకు తానుగా డిసైడ్ చేసుకొని మళ్ళీ ఈ యొక్క ఆ స్థితిలో మళ్ళీ జన్మ తీసుకోవడం జరుగుతుందన్నమాట. అట్లాగే ఆ ఈ భూమి మీద విడి- ఏదైతే జ్ఞానం పొందామో బాడీ విడిచిపెట్టేటప్పుడు ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో, అంటే నేను ఒకరికి మోసం చేశాను, ఆ లేదు అంటే ఆ నా తల్లితో బాగా బంధం ఏర్పడింది, నేను విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాను అని లాస్ట్ మూమెంట్ లో ఏదైతే ఆలోచన ఉన్నదో ఆలోచన తగ్గట్టుగానే మళ్ళీ ఆ కుటుంబంలో గాని, లేదు అనుకుంటే ఏదైతే స్థితి ఉందో ఆ స్థితిలో ఏవైతే ఆ ఆ, ఉందో అక్కడ మళ్ళీ జన్మ తీసుకోవడం జరుగుతుందంట. అంటే 7 లోకాలు మనకి ఉంటాయంట. అద్భుతంగా 7 తలాలు ఉంటాయంట మనకి. సో ఈ యొక్క 7 తలాల్లో కూడా భూమి కూడా ఒకానొక అద్భుతమైనటువంటి పాఠశాల అంట మనకి. ఎందుకు అద్భుతమైనటువంటి పాఠశాల? మనం ఏదైనా నేర్చుకోవాలనుకున్నా కూడా, ఏదైనా మనం చెయ్యాలనుకున్నా కూడా, ఆత్మజ్ఞానం మనం పొందాలనుకున్నా కూడా ఈ భూమి మీదే. ఎప్పుడైతే ఈ యొక్క సూక్ష్మ శరీరము ఇంకా అక్కడ సింహలోకనం చేసుకుంటూ ఇంకా స్వర్గము లేదు, నరకం లేదు, మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచన ప్రకారంగానే మనం ఏవైతే నిర్ణయించుకుంటున్నామో ఆ ప్రకారంగానే ఎక్కడంట ఈ నరకం అనుకుంటున్నామో అది ఇంకెక్కడా లేదు. మన ఆలోచనలోని
మన స్థితిలోనే అంతా ఉంది. అదంతా కూడా ఈ భూమి మీద మనం అనుభవించేసి తీరాల్సిందంట. మనం ఎంతో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే ఆ నలుగురు మూవీలోని ఆ రాజన్ ప్రసాద్ గారు అక్కడ నటిస్తారు. అది మనం చూసి మనకు తెలిసి ఉంటుంది మనందరికీ కూడాను. ఏంటి ఆయన ఎంతో అద్భుతమైన వ్యక్తి, చాలా కుటుంబాన్ని అంతా చేస్తాడు, ఆ సమాజానికి ఎంతో వర్క్ చేస్తాడు. అలాంటి ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఆయన ఏంటి ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నేను మోసం చేశాను, వీళ్ళందరితో డబ్బులు నేను తీసుకున్నాను, వీళ్ళెవరికి డబ్బులు ఇవ్వలేకపోయాను నేను. లాస్ట్ అంటే ఆ స్థితి ఏంటి, నేను మోసం చేశాను, నేను ఇది చేశాను, నాకు ఇంకేం లేదు అని ఏదైతే భావం ఉన్నదో ఆ భావంతో ఏంటి పూర్తిగా ఆయన అక్కడ ఆ భావంలో ఉండిపోయాడు అనమాట. అంటే ఆయన నరకం అనమాట. ఆ సూక్ష్మ శరీరం కూడా అది ఏదైతే ఉందో ఆత్మలోకాల్లో కూడా అక్కడ ఆయన బాధపడుతున్నాడు. ఆ బాధపడుతున్న సేపు ఏంటి, ఎవరైతే భటులు ఉన్నారో వాళ్ళు ఎలా కనిపించారు ఆయనకి, ఒక యమకింకరులుగా కనిపించారు అనమాట. అది ఎంతో కష్టం అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఎగ్జాంపుల్ కాదు, ఇది జరిగిన ఒక రమణ మహర్షి గారి యొక్క దీంట్లో చదివానన్నమాట. రమణ మహర్షి గారు కొండపైన ఆయన ఉండే ధ్యానాన్ని దీంట్లో ఉండేటప్పుడు కిందన తల్లి ఆమె ఉండేదంట. రమణ మహర్షి గారి వాళ్ళ తల్లి ఉండేదంట. ఎప్పుడైతే తల్లి మరణిస్తుంది ఇంకా అనే టైం కంట ఈయనకి వార్త వెళ్ళిందనమాట. స్వామి అమ్మగారు దేహాన్ని విడిచిపెడుతున్నారు అనే టైంకి ఈయన ఏం చేశారంట, కిందకి వచ్చేసి రమణ మహర్షి గారు తల్లి దగ్గరికి వచ్చి ఆ తల్లిని స్పృశించి, ఇంక ఎందుకు అంటే మనం జన్మ తీసుకున్న దగ్గర నుంచి ఎన్నో రకాలైన ఉన్నటువంటి అనుభవాలు పొందాం మనం. ఆ అనుభవాలు అన్నిటి రకాలు ఏమవుతుందంట, మనం ఈ బాడీ విడిచిపెట్టేటప్పుడు మనం ఈ యొక్క స్థితిలో ఉన్నామని చెప్పి ఏమి గుర్తుండమంట మనకి. ఒక రకమైనటువంటి ప్రకంపనాలతోని మనం ఏదైతే జ్ఞానం పొందామో ఆ జ్ఞానం మనకి గుర్తురాదంట. సో ఆ టైంలోనంట రమణ మహర్షి గారు తల్లికి జ్ఞాపకాలు ఏమీ గుర్తు రాకుండాను ఆ ఆయన ఆయన యొక్క శక్తితోని ఆ ఆ యొక్క తల్లికి రమణ మహర్షి గారి యొక్క తల్లికి ముక్తిని ప్రసాదించారని చెప్పి నేను ఒక బుక్ లో చదివాను అనమాట. అంటే ఏంటి, మనం ఏదైతే జ్ఞానాన్ని పొందామో ఈ జ్ఞానాన్ని పొందాలంటే అభ్యాసం ద్వారా, స్వాధ్యాయం ద్వారా నిరంతరమైనటువంటి సాధన అన్నమాట. ఎప్పుడైతే ఈ సాధన చేస్తుంటామో అప్పుడు ఏంటి మనం ఈ యొక్క జీవితం, మనం ఏ జీవితంతో వచ్చామో, మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో అనేది మనకి ఎరుకతో ఉండాలనుకుంటే ధ్యానం ద్వారా మాత్రమే తెలుస్తుందన్నమాట. అంటే ఏంటి, మనం ఈ శరీరం కాదు, మనం ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మతత్వంతో ఉన్నాము, మనం ఎంతో అద్భుతంగా ఈ వర్క్స్ చేసాము, భూమి మీద ఇవన్నీ మనకి ఏంటంట మనకి గుర్తు రావంట లాస్ట్ మూమెంట్ లోని. సో ఇది మనకి రావాలనుకుంటే నిరంతరం ఎరుకతో ఉండాలంట మనం. ఏంటా ఎరుక, మనం కూడా ఆ పరమాత్మ తత్వంలో ఒకానొక అంశగా వచ్చాము, మనం కూడా ఆత్మతత్వంతో ఉన్నాము మనమును అని చెప్పి ఈ నిరంతరము ఎరుకతో ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మరణానంతరం ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మన యొక్క ఈ దేహంతో కనెక్టివిటీ ఉన్నటువంటి ఆ యొక్క వెండి ప్రోగు సిల్వర్ కార్డ్ ఎప్పుడైతే డిస్కనెక్ట్ అవుతుందో అక్కడ ఏంటి, మన దేహం ఉంటుంది, ఒక శవంగా ఉండిపోతుంది అక్కడ. మనం ఏదైతే అసలైనటువంటి ఆ యొక్క సోల్ ఏదైతే ఉన్నదో, ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో, ఆ యొక్క జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఆ ఎవరైతే జ్ఞానం తెలుసుకున్న జ్ఞానంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటి ఇంకా ఉన్నత లోకాల్లోకి వెళ్తారు. అలా కాకుండా ఆ ఇంకా ఆ ఈ ప్రాపంచికంగా ఉంటూ ప్రాపంచిక విషయాల్లో ఉండిపోయిన వాళ్ళు ఏంటంట, వాళ్ళు ఏదైతే స్థితి ఉందో అటువంటి స్థితిలోనే మళ్ళీ వాళ్ళు ఆ యొక్క జ్ఞానంతో, ఏదైతే జ్ఞానం ఉందో అటువంటి జ్ఞానంతోనే వాళ్ళు మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటారంట. సో అక్కడ ఏం మళ్ళీ జరుగుతుంది, ఈ జన్మ తీసుకోవడానికి, మరణించడానికి, జన్మ తీసుకోవడానికి ఈ మధ్యన ఏదైతే ఉన్నదో ఈ జ- ఈ ఈ గ- చూడండి,
రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్న లేవడానికి ఏదైతే జీవితం ఉందో ఆ ఆ యొక్క ఆ ఆ టైం ఏదైతే ఉన్నాదో మళ్ళీ మనం పొద్దున్న లేచేటప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్ గా మళ్ళీ జన్మ తీసుకున్నట్టే. అలానే ఆ యొక్క జ్ఞానం అన్నమాట. అంటే మళ్ళీ మనం మరణించామంటే మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటున్నాము మళ్ళీ మనము అని ఆ యొక్క ఆత్మ జ్ఞానం ఎవరైతే పొందుతారో అటువంటి వాళ్ళకేంటి ఎంతో అద్భుతంగా ఇంకా ఉన్నత లోకాలు ఇంకా వాళ్ళు చేయాల్సిన పని ఏదైతే ఉన్నదో ఇంకా అద్భుతంగా మళ్ళీ వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉందో దానికి తగ్గట్టుగా మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకుంటారనమాట. అంతవరకు ఏంటవుతుంది? వాళ్ళు చనిపోయిన తర్వాతను సూక్ష్మ లోకాల్లోని పునరావలోకనం అన్నమాట. అంటే సింహలోకనం. నేను నేను జన్మించిన దగ్గర నుంచి చనిపోయినప్పుడు ఏవైతే నేను చేశానో ఇవన్నీ కూడా వాళ్ళు రివైజ్ చేసుకుంటారనమాట. ఆ సూక్ష్మ లోకాల్లోని వాళ్ళు రివైజ్ చేసుకుంటారు అంతా కూడాను. చేసుకుంటూ అక్కడేంటి మళ్ళా ఏంటంటున్నారక్కడ ఆహ్, మనం ఏవైతే మనం కిందన భూమి మీద ఎన్నో గొప్ప పనులు చేశాము. ఎంతో మందికి ఏవో చేసుంటాము. నేనెంతో గొప్ప ఉద్యోగంతో ఉన్నాను అని ఆ యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో అటువంటివి ఏవి కూడా అంట మనకి ఆహ్, అక్కడ ఇక్కడ ఎవరైతే ఉత్తములుగా ఇక్కడ ఏదైతే జ్ఞానంతో పొందారో ఏంటి ఈ ప్రాపంచిక జ్ఞానంలో ఉండిపోయిన వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడేంటి ఈ భూమి మీద ఇక్కడనే పూర్తిగా ఆహ్, ఏవైతే నరకము, స్వర్గము ఏమీ లేదు. ఇక్కడే మనం అనుభవించాల్సినంతా కూడా ఈ భూమి మీద అనుభవించేసి మనం ఇంకా ఉన్నత లోకాల్లోకి వెళ్తామనమాట. అంటే ఈ యొక్క భూమే మనకి ఏంటంటే ఆహ్, నరకమనే జ్ఞానాన్ని ఆర్జించే ఒక పాఠశాల అనమాట. ఈ భూమి మీదే, ఈ భూలోకం మీదే మనం అంతా కూడా నేర్చుకోవాల్సిన జ్ఞానం అంతా కూడా ఈ భూమి మీదే ఉన్నది. సో, అలానే మరణ మరణం తరిమిన తర్వాత మనకి 7 తలాలు ఉంటాయంట మరి. మనం ఇక్కడ ఈ భూమి మీద మనం జన్మ తీసుకున్న తర్వాత అయిపోయిన తర్వాతను ఈ తలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం 7 తలాలుంటాయంట మనకి. ఆ 7 తలాలు కూడా ఎలా అంట ఆహ్, మనం ఏదైతే స్వర్గం అనుకుంటున్నామో, నరకం అనుకుంటున్నామో ఇలా కాకుండా మనకి ఆహ్, ఆహ్, మనం ఏదైతే జ్ఞానాన్ని పొందామో, జ్ఞానానికి పొందిన దగ్గర ఉన్నటువంటి ఒక తలం ఉంటుంది. అలానే ఆహ్, మనం మరణించేటప్పుడు కొన్ని ఆలోచనలతో ఏవైతే ఆలోచనలు చేస్తామో, భయంతో ఉన్నటువంటి ఆ యొక్క స్థితి, నేను ఈ దేహాన్నే ఉన్నటువంటి ఆ యొక్క స్థితి, అంటే ఇంకా ఏంటి నేను దేహ పరిధిలోనే ఉన్నటువంటి ఆత్మస్థితి ఉంటుంది కదా! అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితి ఉంటుందంట. అట్లాగే ఈ భూమి మీద ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమ తత్వంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రేమ స్థితి ఆహ్, వ తత్వాన్ని ఎక్స్‌ప్రెస్ చేయకుండాను. అంటే చూడండి మన ఎంతో అద్భుతమైనటువంటి సాధన చేసి ఉన్నటువంటి వాళ్ళు నేను అంటే ఈ దేహం కాదు. ఆహ్, ఆత్మతత్వాన్నే ఉన్నటువంటి ఆ యొక్క తలము. తర్వాతను ఆహ్, సర్వంలోనూ పరమాత్మ ఉన్నాడు అనే తత్వము. అంటే ఏంటి మరణానంతర జీవితంలోని మనం మరణించేటప్పుడు ఏ యొక్క ప్రజ్ఞ అయితే మనం సంపాదిస్తామో ఆ ప్రజ్ఞలో ఉన్నటువంటి ఆ జ్ఞానంతోని మనం మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటామనమాట. అంటే ఏంటి ఆహ్, సర్వంలోనూ కూడా ఆ యొక్క ఆహ్, ధ్యాన సాధన చేస్తూ, ధ్యానం ప్రచారం చేస్తూ ఈ ఒక స్థితి ఏవైతే ఉంటాయో అక్కడ స్థితిలోని సర్వంలోనూ దైవమే ఉన్నాడు అన్నటువంటి ఆ యొక్క స్థితి ఏదైతే ఉంటుందో, అక్కడ వాళ్ళు ఆ పరిధిలో ఉంటారనమాట. అంటే ఉన్నత లోకాలున్నాయి గదా! ఈ ఉన్నత లోకాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఉన్నత లోకాల్లోని వాళ్ళు దానికి తగ్గట్టుగానే ఉంటారనమాట. ఎప్పుడైతే ఈ యొక్క
భూమిని వదిలిపెట్టి ఎప్పుడైతే వెళ్ళిపోతారో వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు ఏవైతే ఆ, వాళ్ళ కోరికగా వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఆ యొక్క లోకంలో ఉంటారన్నమాట. అంటే ఉన్నత లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ లోకంలో ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి, మనం ఈ భూమి మీద జ్ఞానం పొందాలి అనుకుంటే కేవలం మనకి ఈ భూమి మీదే మనం ఎంతో అద్భుతంగా చాలా వేగంగాను ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఏదైతే విద్య ఉందో ఆధ్యాత్మికంగా మన ఆత్మను కూడా ఎదగడానికి కూడా ఈ భూమి మీదే మనం చాలా స్పీడ్గా నేర్చుకుంటామంట. ఉన్నత లోకాల్లోని చాలా చాలా తక్కువగా అన్నమాట. ఎప్పుడైతే ఇప్పుడు అంటే ఏంటి, ఆ ఒకానొక ఆత్మస్థితి ఏదైతే ఉన్నదో ఆ ఆత్మస్థితిలో తాను ఏదైతే జ్ఞానం పొందిందో ఆ జ్ఞానం పొందిన తర్వాత ఏదైతే ఉన్నత లోకాలకు వెళుతుందో ఆ ఉన్నత లోకాల్లోని ఇంకా తను నేర్చుకోవాల్సిన విద్య ఏదైతే ఉన్నదో ఆ విద్యతోనే అక్కడే ఉండిపోతుందంట ఆ ఆత్మ. ఇంకా తను ఆ మళ్ళీ తను ఏదైతే అంటే చూడండి, ఆ భూమి మీద మనం జన్మ తీసుకున్న తర్వాతను మనం ఏ పర్పస్ తో ఈ భూమి మీదకి వచ్చామో అటువంటి జ్ఞానాన్ని మనం పొందలేకపోతే మళ్ళీ ఆ జ్ఞానాన్ని ప్లస్ మన అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాల్ని కూడా మళ్ళీ మన కిందని ఆ మళ్ళీ మనం అవన్నీ పొందాలంటే మళ్ళీ ఈ భూమి మీదకి మళ్ళీ మనం జన్మ తీసుకోవాలంట మళ్ళీ కూడాను. అట్లాగే అలాగే ఏంటి ఇక్కడ ఆ ఈ సింహలోకనంలోని మనం ఎప్పుడైతే రివైజ్ చేసుకుంటామో అంటే మనం ఏదైతే ప్రజ్ఞ నేర్చుకున్నామో ఏదైతే జ్ఞానం మనం పొందామో అటువంటి జ్ఞాన పరిధిలోనే మన యొక్క ఆత్మస్థితి ఏదైతే ఉంటుందో ఆత్మస్థితికి తగ్గట్టుగానే మళ్ళీ మనం జన్మ తీసుకుంటామంట. దీనికి ఒక ఎగ్జాంపుల్ గా ఆ ఒక ఆ వ్యక్తి ఉన్నాడనమాట, సద్బ్రాహ్మణుడు, ఎంతో అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప ఆ ఆ వేదాలు నేర్చుకున్నటువంటి వ్యక్తి అంట. కాశీ వెళ్ళాలని చెప్పేసి ఆయన ఆ పూర్వం రోజుల్లో వెళ్ళాలని చెప్పి ఒకటి చూసి ఒక గురువు గారిని తీసుకెళ్లాలంటే ఒక దాంట్లో కూర్చోబెట్టి తీసుకొని వెళ్తారు. తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ మనకు ఒక ఉంటుందన్నమాట. సో అలాంటి దాంట్లో ఆయన కాశీ వెళ్ళాలని చెప్పేసి ఆయన బయలుదేరారంట. ఇంకా కొంత దూరంలోని ఉన్నసరికి ఆ, ఈ గురువు గారేమో ఆ శిష్యుని అడిగారంట, నాని ఇంకా మనం ఎక్కడ ఉన్నాం మనం, కాశీ దగ్గరలో ఉన్నామంటే శిష్యులు చెప్పారంట ఏంటి, గురువు గారు మనం మాలవాడలో ఉన్నాము అని చెప్పేసి చెప్పారంట. సో ఏంటి అక్కడ ఆయన మాలవాడలో అన్న పేరు విన్నాడు అనమాట ఆయన. ఇంకా ఆయన ఏంటి, ఆయన స్థితి అయిపోయింది అక్కడికి. ఆయన ఇంకా మరణం ఆసనం అయిపోయింది అనమాట. ఇంకా ఆయన దేహం తీసుకునేటప్పటికి ఆ దగ్గర నుంచి ఎ- చూడండి, ఎంత సద్బ్రాహ్మణుడు, ఇన్ని వేదాలు చదివిన వాడు ఏమైంది, చిట్ట చివరగా ఏం విన్నాడు, శిష్యుల్ని అడిగితే గురువుగారు ఇంకా చాలా దూరంలో ఉన్నాము, మనం ఇప్పుడు ఉన్నటువంటి గ్రామం ఏంటంటే మాలవాడ గ్రామము అని చెప్పేసి అన్నారంట. ఎప్పుడైతే ఈయన చెప్పాడు, ఈ శిష్యులు ఎప్పుడైతే చెప్పారో ఆ టైంకి ఆయన దేహం విడిచిపెట్టాడు. ఆయన ఏం విన్నాడు, ఆయన మాలవాడ అని విన్నాడు. సో ఏదైతే ఆయన విన్న చిట్ట చివరి వాక్యం ఏది, మాలవాడని ఏదైతే ఉన్నదో అంటే ఏంటి, అప్పట్లోని ఆ ఈ శూద్రుడు అని చెప్పి ఆ యొక్క అప్పట్లో ఉండేవి బ్రాహ్మణులకి ఇలా అలా ఉండేవి అనమాట. ఆ కుటుంబం ఆయన విన్న చివరి క్షణం ఏమిటి, మాలవాడ విన్నాడు. అక్కడ మళ్ళీ ఆయన జన్మ తీసుకున్నాడు. చూడండి, ఎంత బ్రాహ్మణుడు, ఎన్నో వేదాలు చదివిన వాడు, అన్ని అంత గండపిండ పెండేరాలు తొలగించుకున్న ఆయన చిట్ట చివరి ఏమిటి, ఆ మాట ఎప్పుడైతే విన్నాడో మళ్ళీ ఆ కుటుంబంలోనే మళ్ళీ ఆయన జన్మ తీసుకున్నాడు. అక్కడ ఏంటి, తీసుకున్న తర్వాత ఆ ఎక్- ఆ ఆ రాజ్యంలోనే ఒక రోజు ఆ రాజుగారేమో ఆ చూడండి అప్పట్లో రాత్రిపూట ఒక 4 ప్రాకారాలుగాను పొద్దున్న ఈ టైం నుంచి ఈ టైం, ఈ టైం నుంచి ఈ టైం అని చెప్పేసి 4 ఉండేవన్నమాట. ఆ టైమింగ్స్ ఉండేవి.
ఆ టైమింగ్స్ లోని ఎవరైతే ఈ జన్మ తీసుకున్నాడో వాళ్ళ నాన్న, నాయన ఇవాళ నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, నువ్వు వెళ్ళి ఆ నువ్వు చెప్పు నాయన అని చెప్పేసి చెప్తారనమాట. అయితే ఆ రోజు కరెక్ట్ గా రాజభటులు ఎవరు తోడు తీసుకొని ఈయన ఏం చేస్తారంటే, ఈ 4 గడియలు ఉంటాయి కదా, ఈ 4 గడియలోని చూడండి, అంటే ఆయన పొందిన జ్ఞానం ఆయన దాంట్లో ఉంది. ఈ 4 గడియల్లోని ఒక గడియలో అంట ఆ తల్లి మాయ, తండ్రి మాయ, బంధాలు మాయ, ఇవన్నీ కూడా మాయ అని చెప్పి ఒక శ్లోకంలోని చెప్తారనమాట ఆయన. రెండో గడియ ఏం చెప్తాడు, మనం ఈ జన్మ తీసుకున్నాం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, ఇవన్నీ మనం ఇవి అన్ని మన జన్మ దుఃఖమే. ఎంతో పెయిన్ తోని మన జన్మ తీసుకుంటాం, భూమి మీదకి వస్తాం, మనం తల్లి గర్భం నుంచి వస్తాము. ఎందుకంటే ఆ తల్లి గర్భంలో ఉండేటప్పుడు మనకి ఏమి తెలియదు, చీకట్లో ఉంటాం. మన మలమూత్ర విసర్జన అందులోనే అన్ని అయిపోతాయి. అటువంటి నరకం నుంచి బయటపడే నాయన అని చెప్పేసి అనుకుంటాం, భగవంతుని వేడుకుంటాం. అది మనకి ఎంతో బాధ. అలానే ఈ జన్మ తీసుకున్నది ఎన్నో రోగాల బారిన పడతాం, తర్వాత ఈ బంధాలతో ఉంటాం, ఈ బంధాల్లో పడిపోతుంటాం, ఇవన్నీ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అలాగా ఈ 4 గడియల్లోనే ఆయన ఆయన నేర్చుకున్న పూర్వ జన్మలో ఉన్నటువంటి ఆ జ్ఞానంలోని ఆ యొక్క శ్లోకాల విధంగా ఆయన చెప్తూ ఉంటాడు అనమాట, అన్నీ కూడా. చెప్పేటప్పటికి రాజుగారు మారు వేషంలోని సంచరిస్తూ ఉంటారంట. ఎవరు ఉంటున్నారు ఏమంట అని చెప్పేసి ఈ రాజుగారు, ఎవరు ఈయన ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని చెప్పాడు, ఎవరు ఈయన, ఆ ఎక్కడ నుంచి వచ్చాడు, ఎలాగా అంటే అన్నట్టే ఈ యొక్క జన్మ తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆయనకు తెలిసిన శిష్యులంట చెప్తారంట ఈయనకి, ఈయన ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందిన ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ ఒక యోగి వాళ్ళ దీంట్లో ఆయన జన్మ తీసుకున్నాడు అని చెప్తారంట. సో ఏంటి, ఒక ఏదైనా రుణానుబంధైన పశుపత్ని సుతాలయం, రుణం ఉంటేనే మనకి భార్య కానీ, భర్త కానీ, పశువు కానీ, పిల్లలు కానీ ఎవరైనా మనకి ఆ విధంగానే మనకి వస్తారని మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. రుణం లేకపోతే ఏమీ ఉండదు. అట్లాగే అక్కడ ఏంటి రాజుగారు, ఆహా అంటే అంత అద్భుతమైనటువంటి అంత వేదాలు చదివినటువంటి వ్యక్తి ఈ విధంగా ఉన్నాడా, ఇక్కడ తీసుకున్నాడని చెప్పి అక్కడ ఆయనకి విముక్తి కావాలని చెప్పేసి, అంటే ఏంటి చూడండి, ఆ ఆ యొక్క జీవుడికి కూడా కొంతకాలమే ఏంటి, ఆ యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం పొందాలి అనుకుంటే అక్కడే, అంటే కొన్ని సంవత్సరాలు మనం, కొన్ని నెలలో కొన్ని ఉంటాయి చూడండి. ఒక 16 సంవత్సరాలు బిడ్డ పుట్టి 16 సంవత్సరాలకి బాడీ వెకేట్ చేసేస్తారు. ఏంటి, ఎందుకు? రుణం. అంటే ఎంతవరకు వాడు జ్ఞానం పొందాలో ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత అక్కడి నుంచి వాడు వెళ్ళిపోతారనమాట. అలాగే ఈ యొక్క ఎప్పుడైతే ఈ రాజుగారు ఒక యోగి ద్వారా ఇవి తెలుసుకుంటారో అక్కడ ఇంక ఈయనకి ఆ ఆ, ముక్తి ఇంకా దగ్గరలో ఉంది అని చెప్పేసి రాజుగారంట పూర్తిగా ఆ సత్కారాలన్నీ, ఆ బంగారం వజ్రాలు అన్ని ఆయనకి ఇచ్చేసి, అబ్బాయికి ఇచ్చేసి ఆ వాడికి పంపిస్తారనమాట. ఎప్పుడైతే ఈ యొక్క బిడ్డ ఆ, వాళ్ళ నాన్నకి ఎప్పుడైతే ఇవన్నీ ఇచ్చేస్తాడో ఆయన, ఇంక ఇచ్చేసిన తర్వాత ఇంక రుణం అయిపోతుంది అనమాట. ఏంటి ఏంటి రుణము, ఆయన ఈ యొక్క స్థితిలోని పొందాల్సిన జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని అక్కడ పొందేశాడు అనమాట. ఆ మాలవాడలో ఆ యొక్క ఏదైతే స్థితి పొందాడో అటువంటి స్థితిలోనే ఆయన ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో అక్కడ ఆ నేర్చుకోవాల్సిన ఏదైతే ఉన్నదో ఆ నేర్చేసుకున్నాడు అనమాట. నేర్చేసుకొని ఇంకా బాడీ వెకేట్ చేసేసారనమాట ఆయన. అంటే చూడండి, ఎంత అద్భుతమైన వేదాలు చదివాడు, ఎంత అద్భుతమైన పారాయణలు చేశాడు, ఒక అద్భుతమైనటువంటి గురువు పదవిలో ఉండి ఆయన ఏంటి, చిట్ట చివరిగా ఆయన ఏం విన్నాడో మాలవాడ అని విన్నాడు కాబట్టి అక్కడ ఆ యొక్క మాల అనే ఆ యొక్క శబ్దం ఏదైతే ఉన్నదో దాన్ని గ్రహించి ఆయన ఈ శరీరాన్ని విడిచిపెట్టాడు. అంటే మనం ఎంత సాధన చేసినా, ఎటువంటి జ్ఞానాన్ని పొందినా మరణానంతరం ఏంటి, మరణం పొందేటప్పుడు ఏంటంట, ఏ యొక్క స్థితిలో మనం పొందుతామో దాని తర్వాత కూడా అటువంటి జీవితమే మనకి ఏర్పడుతుంది. అంటే ఏమిటి మరణానంతర జీవితం ఏంటి అంటే, ఈ యొక్క జ్ఞానం ఏదైతే పొందామో అటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడు కూడా నిరంతరం మనం ఎరుకతో మనం నిత్యం అనమాట, ఇంకా రిపీటెడ్ గా మనం అనుకుంటూనే ఉండాలన్నమాట దాన్ని. సో
ఈ 7 లోకాలు ఏవైతే ఉన్నాయో, ఈ 7 లోకాలు మనం ఇంకొక పాసిబిలిటీ ఉంటే ఇంకొక క్లాస్ చెప్పుకుందాం మేడం. ఎందుకంటే అద్భుతంగా ఉంటుందనమాట. ఎందుకంటే మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనం ఏదైతే జ్ఞానాన్ని పొందామో, ఏవైతే జ్ఞానంతో పొందుతూ ఆ జ్ఞానంతో తగ్గట్టుగా మనం ఏ లోకాల్లో ఉంటాము. ఈ 7 లోకాలున్నాయి. 7 తలాలు ఉన్నాయి. ఆ 7 తలాలు ఎలా ఉంటాయి అవి? అంటే మన భావనలో ఏవైతే ఉన్నాయో, ఆ భావనలో మనం ఏ స్థితిలో ఉన్నాం మనం? ప్రేమతత్వంతో ఉన్నామా? లేదంటే ఒక భయంగా ఉన్నామా? బానిసలుగా ఉన్నామా మనము? ఆ మనం ఇంకా తెలుసుకున్న జ్ఞానం ఉన్నది కదా! అద్భుతమైనటువంటి ఈ ఆత్మతత్వం ఉంది. ఆత్మ జ్ఞానం ఉంది కదా! ఈ ఆత్మ జ్ఞానాన్ని ఉన్నటువంటి ఆత్మ జ్ఞానం పొందిన ఇంకా మనలో సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకి ఎన్నో రకాల ఉన్నటువంటి ఆ భావాలున్నాయి చూసారా? ఆ భావాలకు తగ్గట్టుగానే మన స్థితి ఎలా ఉంటుంది? అని ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క తలంలో మనం ఎలా ఉంటాము? ఏ తలంలో మనం ఏ విధంగా ఉంటాము? అలానే మనకి జీవాత్మ ప్రపంచ నియమాల్లో కూడా ఎంతో అద్భుతంగా మనకి చెప్తారనమాట దాంట్లో. మరణం తర్వాత ఇంకా అధోలోకాలుంటాయి. అంటే ఏమిటి అధోలోకాలేమిటి? ఇంకా ఉన్నత లోకాలు ఏంటి అంటే, మనం ఏవైతే మర్డర్ చేసేవాళ్ళుంటారు. తర్వాత రాజకీయాల్లో మనల్ని ఇంకా బానిసలుగా చేసుకునే వాళ్ళుంటారు. అంటే ఇవన్నీ అన్నమాట. మరణానంతర జీవితము ఒక ఆత్మ స్థితి ఏ విధంగా పొందుతుంది? ఆత్మ ఏ విధంగా తాను పొందినటువంటి జ్ఞానాన్ని తను తీసుకెళ్తుందా లేదా? అంటే ఈ యొక్క ఈ జీవితం అంటే తర్వాత ఏ లోకాల్లోకి వెళ్తారు? అంటే ఇదంతా కూడా మనలో అన్నమాట. మనం మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదైతే ఉన్నాదో అది ప్లస్ మనం చిట్టచివరగా మనం ఏ జ్ఞానంతో మనం ఈ బాడీ వెకేట్ జేస్తున్నామో, దానికి తగ్గట్టుగానే ఆ యొక్క స్థితి మనకి ఏర్పడుతుంది. దానికి తగ్గట్టుగానే మళ్ళీ మనం జన్మను తీసుకుంటాము. అక్కడెక్కడ స్వర్గం లేదు, నరకం లేదు, ఏదీ లేదు. కానీ మనం ఏదైతే బాధపడుతున్నామో, మనం ఇంకా అనుభవం పొందలేని ఏదైతే అనుకుంటున్నామో, ఇంకా అనుభవం తీసుకోవాలని ఎప్పుడైతే అనుకుంటున్నామో, ఆత్మ అంట ఆ లోకాల్లోనే అక్కడే ఉండిపోతుందంట. సో, ఉండిపోయి ఇంకా ఆత్మ లోకాల్లో ఇంకా ఏదైనా నేర్చుకోవాల్సినవి ఉంటే, అక్కడ మనకి మాస్టర్స్ మనకి గైడెన్స్ ఇస్తారంట. ఇదిగో నువ్వు ఈ ఈ విధంగా నువ్వు ఈ భూమి మీదకి వెళ్ళావు నువ్వు. సో, ఈ భూమి మీదకి నువ్వు వెళ్ళావు కాబట్టి, నువ్వు ఏ పర్పస్‌తో వెళ్ళావు? భగవంతుడిని తెలుసుకోవడానికి వెళ్ళావు. నువ్వే పరమాత్మని తెలుసుకోవడానికి వెళ్ళావు నువ్వు భూమి మీదకి. కానీ ఏం చేసావు నువ్వు? మోహంలో పడిపోయావు. ఈ అషడ్ వర్గాల్లో పడిపోయావు. ఈ అషడ్ వర్గాల్లో పడిపోయి, మోహంలో పడిపోయి, ఈ బంధాల్లో చిక్కుపోయి ఏం చేసావు? మళ్ళా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేదు నువ్వు. సో, మళ్ళీ నువ్వు ఆ జ్ఞానం పొందడానికి నువ్వు మళ్ళీ భూమి మీదకి వెళ్ళాలి. అది ఏంటి? నువ్వు పొందాలనుకుంటేనే నువ్వెళ్తావు భూమి మీదకి. లేదు అంటే నువ్వు ఎన్నాళ్ళు ఉండాలనుకుంటే ఈ ఆత్మలోకాల్లో నువ్వుండొచ్చు అని చెప్పి అక్కడ మనకి మాస్టర్స్ గైడెన్స్ ఇస్తారంట అక్కడ మనకి వాళ్ళకి. అంటే మనకేంటి మనకు మాస్టర్స్ అంటే మనం ధ్యానం నేర్చుకున్నాం కాబట్టి, ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాం కాబట్టి మనకి తెలుస్తుంది. కానీ ఇంకా ప్రాపంచికంలో ఉండిపోయిన వాళ్ళకి ఎవరు గైడెన్స్ ఇస్తారు? ఎలా తెలుస్తుంది? దీనికి రామ్‌తా గారు ఒకటి చెప్తారంట. అయిపోయిందా మేడం క్లాసు? ఓక్ ఒక 5 మినిట్స్ ఓకే. ఓకే. ఇది చెప్పేసి ఆపేస్తాను. అయితే ఆహ్, దీనికి రామ్‌తా గారు ఒక దాంట్లో చెప్తారనమాట. ఏంటంటే ఈ క్రిస్టియన్స్‌లోని మాకు మళ్ళీ ప్రభువు తిరిగి వస్తాడు. మమ్మల్ని మళ్ళీ ఉద్ధరించడానికొస్తాడు. మమ్మల్ని ఈ వెలుగులోకి తీసుకెళ్తాడు అని చెప్పేసి ఎన్నో వేల సంవత్సరాల నుంచి కొన్ని ఆత్మలంట ఏవైతే ఆ లోకాలున్నాయో, అధోలోకాలు ఏవైతే ఉన్నాయో, ఆ లోకాల్లోనే బానిసలుగా ఇప్పటికి కూడా ప్రభువు వస్తాడు. మేము జన్మకి సిద్ధంగా లేరంట వాళ్ళు. ప్రభువు వస్తాడు, మమ్మల్ని తీసుకొని వెడతాడు. దీనిలోంచి ఈ బంధం ఏదైతే ఉన్నదో దీనిలోంచి విడిచిపెట్టేస్తాడాయన. మమ్మల్ని ఉన్నత లోకాలకు తీసుకెళ్తాడని చెప్పి, ఇంకా జన్మ తీసుకోకుండా ఆ చీకటి లోకాల్లోనే ఆ ఆత్మలంట ఇంకా ఉండిపోయి ఉన్నాయంట. అంటే ఏంటి? ఎందుకు ఉండిపోయాయంటే, వాళ్ళ బైబిల్‌లో వాళ్ళేంటి ఒక ప్రభువు వస్తాడు. మనకి మళ్ళీ ఆయన వస్తాడు. మళ్ళీ మనల్ని తీసుకొని వెళ్తారు.
అని వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో, విద్య ఏదైతే నేర్చుకున్నారో అది పూర్తిగా వాళ్ళకు ఉండిపోయింది అనమాట. ఆ జ్ఞానం ఎప్పుడైతే వాళ్ళ లోపల ఉండిపోయిందో ఆ జ్ఞానానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ చీకటి లోకాల్లోనే ఉండిపోయారంట. ఆ తలం ఏదైతే ఉన్నదో దాంట్లోనే ఉండిపోయారంట. ఎవరు చెప్పినా ఏం చెప్పినా కూడా వాళ్ళు వినే దీంట్లో లేరంట ఇప్పుడు వాళ్ళు. అంటే ఏంటి చూడండి, మనం ఏదైతే విద్య నేర్చుకుంటున్నామో, ఏదైతే ఆత్మ సత్యాన్ని నేర్చుకుంటున్నామో, ఎంతో అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నామో, దానికి తగ్గట్టుగానే ఆ తలం మనకి ఉంటుందన్నమాట. సో, ఎంతో అద్భుతంగా మన పత్రిసారు నిజంగా మనల్ని ఆ బంధాల్లోంచి, అటువంటి స్థితిలోంచి మనల్ని పూర్తిగా తీసుకొచ్చేసి మనం, "ఒరేయ్ నాయనా మీరిది కాదు. మీరు గాడ్స్ మీరు. దేవుళ్ళు మీరు ధ్యానం చెయ్యండి చక్కగా" అని చెప్పి ఇంతమంది యోగుల పుస్తకాలు మనకి చదివి జ్ఞానాన్ని మనకి పంచారు పత్రి సారు. సో, అనంత కోటి ప్రణామాలు పత్రి సార్‌కి. సో, మళ్ళీ ఇంకో క్లాస్ ఉంటే ఇంకా ఎక్సలెంట్‌గా మళ్ళీ మనం ఆ తలాల గురించి చెప్పుకుందామండి ఇంకా. సో, మరణం అంటే ఏమీ కాదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, గాయత్రి గారికి, సృజన మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.